ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మార్చి 15 నుంచి పనులు ప్రారంభమవుతాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్ల ఖరారు ఆలస్యమైంది. అయితే తాజాగా టెండర్లు పిలుచుకోవచ్చని, కానీ ఖరారు చేయొద్దని ఆదేశాలిచ్చారు. ఇప్పటి వరకు 62 పనులకు ఏపీ సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లకు పిలిచింది. సుమారు 42,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో మరో 11 పనులకు కూడా టెండర్లు పిలవనున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రాధాన్యత ప్రాజెక్టుగా తీసుకుంది. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ స్వయంగా అమరావతి ప్రాంతాల్లో పర్యటించి అక్కడ నిలిచిపోయిన పనులను పరిశీలించారు. తర్వాత చెన్నై ఐఐటి, హైదరాబాద్ ఐఐటీలకు చెందిన నిపుణుల బృందం అమరావతి ప్రాంతాన్ని సందర్శించారు. అమరావతిలో సెక్రటేరియట్, అసెంబ్లీ వంటి ఐకానిక్ భవనాల పటిష్టతపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. ఇక్కడ నిర్మాణాలకు ఎలాంటి డోకా లేదంటూ ఐఐటి బృందం నివేదిక ఇచ్చింది. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్, ఐఏఎస్, ఐపీఎస్ భవనాలు పటిష్టంగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. దాదాపు 40,000 కోట్లకు సంబంధించి 62 పనులపై మార్చి 15 నుంచే శ్రీకారం చుట్టనున్నారు. మిగిలిన 11 పనులకు త్వరలో టెండర్లను పూర్తి చేసి 2.5 ఏళ్లలో అమరావతి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే అమరావతిలో పేరుకుపోయిన జంగిల్ క్లియరెన్స్ ను పూర్తి స్థాయిలో తొలగించేశారు. దీంతో నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం లేకుండా శరవేగంగా పనులు ముందుకు సాగుతాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. అమరావతిలోని నిర్మాణాల పనులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే నెల 17వ తారీఖు నుంచి కూడా అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించబోతుంది ఏపీ ప్రభుత్వం. దాదాపు 30,000 మంది కార్మికులు ఈ పనుల్లో పాల్గొబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలవటం జరిగింది. అయితే ప్రధానంగా టెండర్లు ఫైనల్ చేయడానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే టెండర్లు పిలుచుకోవచ్చు తప్పితే టెండర్లు ఖరారు చేయకూడదు, అనౌన్స్ చేయకూడదు అంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పిన నేపథ్యంలో ఈ నెలాఖరులకు ఎన్నికల సంబంధించిన కోడ్ కూడా పూర్తవుతున్న నేపథ్యంలోని వచ్చే నెల మొదటి వారంలోని ఏపీ ప్రభుత్వం అమరావతి నిర్మాణాలకు సంబంధించిన టెండర్లు ఖరారు చేయబోతుంది. వెంటనే రెండో వారం ఏదైతే ఉందో మార్చి 15వ తారీఖు నుంచి కూడా అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాల 8 నెలల పాటు అమరావతిలోని ఒక్క రాయి కూడా ముందుకు కదలలేదు. నిర్మాణ పనులన్నీ కూడా పూర్తిగా ఆగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు సంబంధించి తొలి రోజు నుంచి కూడా దృష్టి సారించింది. తొలుతగా పెద్ద ఎత్తున ఫారెస్ట్ ఏదైతుందో చెట్లు భారీగా జంగిల్ రూపంలో ఉన్న నేపథ్యంలో వాటిని జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన టెండర్లు కూడా పిలిచింది. ఆ తర్వాత పూర్తిగా చదువు చేసిన తర్వాత నిర్మాణ పనులకు సంబంధించి దృష్టి సారించి అయితే గతంలో ఉన్న టెండర్లన్నీ కూడా పూర్తిగా రద్దు చేస్తూ కొత్త టెండర్ల ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో టెండర్లకు సంబంధించి ఇప్పటికే 62 పనులకు సంబంధించిన టెండర్లను ఏపీ సిఆర్డీఏ, ఏడీసీ పిలిచిన నేపథ్యంలో సుమారు 42,000 కోట్ల విలువైన పనులను టెండర్లు ప్రక్రియ కొనసాగబోతుంది. మరో 11 పనులకు సంబంధించి కూడా టెండర్లు పిలువబోతున్నారు. అంటే ఓవరాల్ చూసినట్టయితే నిర్మాణ పనులకు సంబంధించి ప్రధానంగా ఒక టెండర్ల ప్రక్రియకు సంబంధించి తుది దశకు చేరుకుంది. ఇంకా టెండర్లు ఒకటే ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. టెండర్లు పిలిచిన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలోని మొదటి వారంలోని టెండర్లకు సంబంధించిన ప్రక్రియ ఫైనలైజ్ చేస్తారు. రెండో వారం నుంచి కూడా నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నారు. ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గత 6 సంవత్సరాలు దాదాపు 5.5 సంవత్సరాల నుంచి అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. నిర్మాణ పనులకు సంబంధించి అమరావతిని కొనసాగించాలనేది కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలోని అమరావతికి సంబంధించిన రైతులు ఉద్యమం ఆధారంగా ఈ రోజు పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం సాగబోతుంది. ఈ నేపథ్యంలో అమరావతి రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మరోపక్క సీఎం చంద్రబాబు కూడా తన నివాస స్థలాన్ని ఇటు అమరావతిలోనే చేపడుతున్న నేపథ్యంలో ఆయనకు సంబంధించిన నిర్మాణ పనులు కూడా మరో 3-4 నెలల్లో ప్రారంభమవుతాయి. అంటే ఓవరాల్ చూసినట్లయితే మార్చి 2వ వారం నుంచి శరవేగంగా
ఈ నిర్మాణ పనులు అమరావతికి సంబంధించి కూడా ప్రారంభించినట్లుగా మనకి తాజా అప్డేట్ చెప్తుంది. అయితే మొదటి వారంలో ఎన్నికలు కూడా నేపథ్యంలోని టెండర్లకు సంబంధించి ఫైనలైజ్ చేయబోతుంది. గాలిబ్, అయితే మనం చూసినట్లయితే ఇప్పటికే 1-2 సార్లు టెండర్ల ప్రక్రియ అయితే వాయిదా పడుతూ వచ్చింది. మరి ఈసారి ఎంతవరకు కొనసాగే అవకాశం ఉంది? మరోసారి ఏమైనా వాయిదా పడే అవకాశం ఏమైనా ఉందా? అంటే గతంలో వాయిదా పడడానికి పలు కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నిర్మాణ పనులు గత 2019 లోపల వరకు దాదాపు 30,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిర్మాణ పనులు అకస్మాత్తుగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ నిర్మాణాలకు సంబంధించి ముందుకు సాగాలంటే గతంలో పిలిచిన టెండర్లు కావచ్చు, ఇప్పుడు నిర్మాణాలకు చేపట్టిన సంబంధించి వ్యత్యాసం కలుగుతుంది. నిర్మాణ వ్యయం కూడా కోవిడ్ తర్వాత చాలా ఎక్కువగా పరిస్థితి పెరిగిన నేపథ్యంలోని పలుమార్లు ఈ నిర్మాణాలకు సంబంధించి ఆచితూచి ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని అధిగమిస్తూ అమరావతి కూడా నిర్మాణాలు చేపట్టాలనేది మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నిర్మాణ పనులు శరవేగంగా జరిగేదంటే ఖచ్చితంగా 2-3 సార్లు ఒక బ్రేక్ పడిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క టైంలోనే పాత టెండర్ల ప్రక్రియతోనే కొనసాగాలనుకున్నారు. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకుని కొత్త టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏ విధంగా నిర్మాణాలు చేపట్టాలి అనే దానిపై కూడా, ఎందుకంటే ఎక్కడికక్కడ ఇంపుడుగా చెట్లు మూరిపోయి ఉన్నాయి. ఎందుకంటే నిర్మాణాల ప్రక్రియ కంటే ముందుగానే చదువు చేయాల్సిన ప్రక్రియ చాలా కష్టదారుణంగా మారిన పరిస్థితి కనపడుతుంది. గతంలో రోడ్ల కోసం తవ్విన గొంతులన్నీ కూడా చిన్న సైజు కాలువల్లా చిన్న సైజు తెరతరలాగా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది. లోపలే గతంలోని ఐరన్ రాడ్లతో వేసిన వెల్డింగ్లన్నీ కూడా వాటర్ లో మునిగిపోయి ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటివన్నీ అధిగమించాలంటే కొంత సమయం తీసుకుంది. అందుకోసమే దాదాపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 8 నెలల పాటు ఇదే ప్రక్రియ మీద రాష్ట్ర ప్రభుత్వం విస్తరించి ప్రస్తుతం టెండర్లు మాత్రం పూర్తిగా ముందుకెళ్లబోతున్నాయి. ఎన్నికలు కూడా అయిపోయిన వెంటనే మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 2వ వారం నుంచి కూడా నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభించబోతున్నారు. అయితే మనం చూసినట్లయితే మరో 3 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అవుతుంది. మరి 2.5 ఏళ్లలో కూడా పూర్తి చేయాలని చెప్పి భావిస్తుంది ప్రభుత్వం. మరి 2.5 ఏళ్లలో పూర్తి చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది? అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి 2027 ఏదైతే ఉందో 27 అనేది మార్కు పెట్టుకున్నా సరే ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాతే దీన్ని ఒక ఫైనలైజ్ డేట్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే పనులు ప్రారంభించిన తర్వాత కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ లో దాదాపు వరుసగా మనకున్న ఈ సమ్మర్ సీజన్ ప్రకారం వేసవి ప్రకారం చూసినట్టయితే జూన్ వరకు జూలై వరకు కూడా నిర్మాణ ప్రక్రియ దాదాపు 4 నెలలకు కలుస్తుంది. ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది, కొంత బ్రేక్ అయ్యే అవకాశం అండి. ఇలాంటి అంశాలతో పాటు మరోపక్క ఆర్థికపరమైన అంశాలు, వీటినన్నీ కూడా పూర్తిగా బేరేజ్ వేసుకుంటున్న ప్రభుత్వం దాదాపు 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని భావించినా సరే, మొత్తం కాకపోయినా సరే ప్రాథమికంగా ఆధారంగా ఐకాన్ బిల్డింగ్లు కావచ్చు, దాంతోపాటు పర్మనెంట్ కి సంబంధించిన హైకోర్టు కావచ్చు, ఇలాంటి ప్రాధాన్యతాపరమైన బిల్డింగ్లను ముందుగా పోల్చి చేయడంతో పాటు గతంలో దాదాపు ఎమ్మెల్యేలు, హెచ్ఓడీలు, ఐఏఎస్లకు సంబంధించిన క్వార్టర్స్ కూడా దాదాపు 70-80% వరకు పూర్తయిన ఇంటీరియర్ వరకే పెండింగ్ ఉంది. అంటే ఏదైతే ఉందో ఫినిషింగ్ వర్క్ చేయాల్సిన భవనాలన్నీ మాత్రం దాదాపు ఏడాదిలోనే పూర్తి చేయబోతున్నారు. తొలుతుగా ఏపీ సిఆర్డిఏ కార్యాలయం ఏదైతే ఉందో ఈ సిడాక్సిస్ రోడ్ లోని పక్కనే ఉన్న ఏపీ సిఆర్డిఏ కార్యాలయం మాత్రం మరో 2 నెలల్లోని ప్రారంభించబోయేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే గతంలో నిర్మాణ పనులు కొంత ఆగిపోయినా సరే గత ప్రభుత్వం కంటే ముందుగానే మరలా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మరింతగా నిర్మాణ పనులు పునఃప్రారంభించేందుకు ఇటీవల 2 నెలల క్రితం సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అయితే ఈ భవనం ఏదైతే సిఆర్డీ భవనంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడికే రాబోతుంది. ఏడీసీ కావచ్చు, సిఆర్డీఏ కావచ్చు, కార్పొరేషన్ డిపార్ట్మెంట్ అన్ని కూడా దాదాపు G+7 తోని పెద్ద బిల్డింగ్ నిర్మాణం చేయబోతున్నారు. అంటే ఓవరాల్ చూసినట్టయితే ప్రతి నిర్మాణాలకు సంబంధించి ఫినిషింగ్ వర్క్ ఉన్నాయి ఏడాదిలో పూర్తి చేయటం, దాంతో పాటు మరింత లోతుగా కట్టుబడి కట్టాల్సిన బిల్డింగ్లు మాత్రం దాదాపు 2.5 నుంచి 3 సంవత్సరాల వరకు పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గాలిబ్.